నమస్కారము. ఈరోజు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తా అంటున్నాడు. ఆయన గతంలో కూడా అన్నాడు, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా, పార్టీ వచ్చినా రాకపోయినా ఫ్యాక్షన్ చేస్తానన్నాడు. ఆయన గుండా చాలామంది బాధితులైనారు, జైళ్ళకు పోయినారు, ఊర్లు ఇడిచిపెట్టిపోయినారు, ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మా కౌన్సిలర్స్ ఇంకా బాధితులు. ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు కూడా కేసులు అనేటివి మాకు తెలుసు. పోలీస్ స్టేషన్కి కూడా పోలే. ఇది రెండోసారి నేను కౌన్సిలర్గా నిలబడి గెలిచడము. నామినేషన్ వేసేటప్పుడు కూడా మా నామినేషన్ పత్రాలు చించి ఎట్లేస్తావు నువ్వు నామినేషను అని, నీ భర్తను చంపుతాం, నీ కుటుంబాన్ని లేపేస్తాము, నువ్వు ముందు నామినేషన్ ఉపసంహరించుకోవాలి అనేసి మమ్మల్ని బేరమాడినాడు. 2 కోట్లు ఇస్తామని చెప్పినారు. మేము ఆ రోజు ఒకటే మాట అన్నాము, మేము ప్రభాకర్ రెడ్డి తరపున మేము నామినేషన్ వేసినాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వేసినాం, మేము గెలుస్తాం, కానీ నువ్వు ఇచ్చే డబ్బుకు మాత్రం మేము లొంగమని చెప్పినాము. స్టోర్ అన్నమైనా తిని బతుకుతామేమో కానీ మమ్మల్ని నమ్ముకున్న నాయకునికి మేము మోసం చేయము అన్నాం. ఇంకా అది కక్షగా ఆయన పెట్టుకున్నాడు. అప్పటికే ఆయన మున్సిపాలిటీ ఓడిపోయిన నుంచి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఎట్లా అంటే మేము బయటకు వస్తే చాలు మమ్మల్ని ఫాలో అవ్వడము, మా పైన చిన్న దానిలకు కూడా కేసులు పెట్టడము, పోలీస్ వ్యవస్థను తన కార్యకర్తలుగా భావించి, తన పార్టీ కార్యకర్తలుగా భావించినాడు. ఆ రోజు ఏమైంది? ఈ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ప్రజాస్వామ్యం ఆ రోజు కనిపించలేదా? పోలీసులు తన బానిసలుగా మార్చుకున్నాడా? అప్పుడు చైతన్య డిఎస్పీని తన తొత్తుగా మార్చుకొని మా పైన 14 కేసులు ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చిపోయినారు. ఇప్పుడు ఆ కేసులపైన మేము కూడా కోర్టులకు వాయిదాలు తిరుగుతున్నాం. SC/ST కేసు అట్రాసిటీ A1 ముద్దాయిగా చేర్చినారు. మేమేమన్నా ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి వచ్చినామా? ఏదో గృహిణిగా ఉండి మహిళలను ప్రోత్సహించాలి, రాజకీయంగా ఎదగాలి అని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏం చేసినారు? మమ్మల్ని కేసులు బనాయించినారు. రేపు కూడా మేము కేసు ఉంది, వాయిదాకు తిరుగుతున్నాం, అట్లా గుత్తికోట తిరుగుతున్నాం. అసలు SC/ST కేసులో అయితే మాకు బెయిల్ వస్తుంది, ఇంకా మాకు బెయిల్ వస్తుంది. 307 కేసులో గుత్తికోర్టుకి వేసినాం. బెయిల్ కూడా రాకోకుండా చైతన్యాన్ని అడ్డం పెట్టుకొని చైతన్యాన్ని కోర్టుకు పంపించేసి మళ్ళీ హైకోర్టుకు పోయినాం. అప్పుడు 2 months నేను ఊరిడిచిపెట్టిపోయినాను. ఎందుకు? మేమేమి ఆయన ఆస్తులు గుంజుకోయింటైనా మా మీద కేసులు పెట్టలే. కేవలం మేము ప్రశ్నిస్తున్నాము, మా గళాన్ని అణగదొక్కాలి, మా వాక్ స్వాతంత్రాన్ని హరించి వేయాలి, మహిళలు ఎదగకూడదు, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చింది, ఈమెను ఎలాగైనా సరే కట్టడి చేయాలనేసి మమ్మల్ని ఈ విధంగా ఉరుకలాడిచినారు. STP1 దగ్గర పని చేస్తుంటే మేము వర్క్ చేస్తుంటే అతని కొడుకు హర్షవర్ధన్ రెడ్డి జనాలను వేసుకొని వచ్చి మమ్మల్ని కంపలలో ఉరుకలాడిచినారు. గుద్దుదాన్ని, బండితో గుద్దుదాన్ని, అది పోయి పెద్ద కాలంలో పడి సావని అని అంటాడు. పాపం వెనకలోళ్ళు కొంతమంది మనకు కూడా ఫేవర్గా ఉండారు, వాళ్ళ మనుషులు కూడా, వాళ్ళు కూడా అన్నారు, నా వద్దులేనా పాపం ఆ యొక్క పని ఏదో ఆ యొక్క చేసుకొని పోతుంది అని అంటే, అప్పుడు పెట్టినాడు నా పైన 307 పెట్టి అప్పుడు గుత్తికోట్లో నాకు రాకోకుండా బెయిల్ రాకోకుండా హైకోర్టుకు పోనిచ్చినాడు. అప్పుడు అరెస్ట్ వారెంట్ కోసం ఇంటి చుట్టూ డిఎస్పీ చైతన్య తన అనుచరులతో తన పోలీసులతో నా ఇంటి చుట్టూ తిరిగితే అప్పటికప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పిల్ల అరెస్ట్ అయితే పాపం చాలా బాధపడుతుందని ఊరిడిపించినాడు 2 నెలల పాటు. మాకు మళ్ళీ అప్పుడు దసరా సెలవులు, హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఊరికి వచ్చినాను. ఏ మహిళలు రాజకీయంగా రాకూడదా? నువ్వు ఇన్ని చేసినా మళ్ళీ నిన్నెందుకు రాణిస్తాం తాడిపత్రికి? చెప్పు, నువ్వు ఎట్లా వస్తావు నువ్వు తాడిపత్రికి? నీకుండా ఎంతమంది బాధితులైనారు? మళ్ళీ కానీ ఎంత హరాస్మెంట్ చేస్తున్నావు? మళ్ళీ ఇంటికాడికి పోయి కొట్టించాలని చూసినావు. పెళ్ళి పెట్టుకుంటే ఆ పిల్లోని అరెస్ట్ చేయించినావు, కమలమ్మని అరెస్ట్ చేయించినావు. వేల మంది ముస్లిం యువకులు వాళ్ళపైన కూడా అక్రమ కేసులు బనాయించినాం. ఈ పొద్దు 1.5 సంవత్సరం అయింది మా పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చి, మీ నాయకుని పైన కానీ వైసీపీ కార్యకర్తల పైన కానీ ఒక్క కేసు పెట్టినామేమో, మేము కక్ష సాధింపుల చర్యలకు పాల్పడినామేమో, ఒక్క కేసు చూపి. మా ఎమ్మెల్యే సార్ గారు ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు పోలే. పట్టణాభివృద్ధి కోసము అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆయన చూసి నేర్చుకో. నువ్వు ఊరికొచ్చి ఉద్ధరించేది ఏంది? నువ్వు మళ్ళీ గొడవలు వేసుకుంటావా? పట్టణ సుందరీకరణ వచ్చేది నీకు ఇష్టం లేదా?
దయచేసి చెప్తున్నాం, మేమైతే పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానియ్యం, మహిళలుగా చెప్తున్నాం. థ్యాంక్ యూ.